ఒకసారి విజయవాడలో టెంట్ పడింది. కాకపోతే ఇక్కడ అతను చెప్పండం అనే ఉమానేతను మాట్లాడుతున్న తీరు బట్టికి ఖండించాల్సింది. ఎందుకంటే చెప్పి మీద వేసుకున్నాడు. ఆ నోటు దోల ఎందుకు? ఇప్పుడు తెలుగుదేశం అధినేత గౌరవంగానే ఖండించాడు. నీ దోల నీ నియోజకవర్గంలో జరిగిందని చెప్పి నువ్వు ఎక్స్ప్రెస్ కోసం అవసరం. పోలీసులు తెచ్చి అన్నా క్యాంటీన్ చూసేసాడు. నీకెట్లా తెలుసు అన్నా క్యాంటీన్ చూసాడు? ఇద్దరు ఉదాహరణకి టీవీ వచ్చిన ప్రకారం 15 సంవత్సరాలకు ఉంటే 5 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద అన్నా క్యాంటీన్ టిఫిన్ తిన్నాడా? పోనీ భోజనం చేశాడా? దాని మీద కక్ష పెంచుకున్నాడా? కక్ష పెంచుకుంటే ఇన్నాళ్ళు జగన్ రెడ్డి విజయవాడలో తిరగలేదా? మరి అప్పుడు ఎప్పుడు కాదు, ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే జగన్ రెడ్డికి ఏర్పాటు చేసిన ఆ సెక్యూరిటీ వాళ్ళ ప్రవర్తన కూడా చాలా హాస్యాస్పదంగా చాలా వింతగా ఉంది. ఆయన అంతసేపు ఎక్స్పోర్ట్ చేయటం, ఇందాక రవికర్ గారు అన్నట్లుగానే అది హత్యాయత్నం అయితే అది నిజంగా అక్కడ జరిగిపోతే అనుకున్న ప్లాన్ కాకపోతే మళ్ళీ రెండోసారి మూడోసారి ప్రయత్నం చేయడం కూడా అవకాశాలు ఉంటాయి. ఎక్స్పోర్ట్ చేశారు ఆయన్ని, ఎందుకంటే ఒక కీలకమైన వ్యక్తి అతను. ఈ రోజు వరకు అతను ఒక కీలకమైన వ్యక్తి. వెంటనే తీసుకెళ్లిపోవాల్సింది. అదే శ్రీధర్ గారు వెంటనే ఎందుకు తీసుకెళ్లలేదంటారు? అది మళ్ళీ ఆయన అక్కడి నుంచి టూర్ కూడా చేసినట్టున్నారు. 2 అవర్స్ ముందుకెళ్ళారు ఆయన. మళ్ళీ 2 అవర్స్ ముందుకెళ్ళారు. సాయి గారు గతం కూడా మీరు గమనిస్తే ఆ రోజున రాజశేఖర్ మన జగన్ గారి మీద ఎయిర్పోర్ట్ లో దాడి జరిగినప్పుడు కూడా ఆయన అక్కడే ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఉన్నారు. ఉన్న తర్వాత బయటకు వచ్చారు. సో ఘటనలో జరిగిన తర్వాత వెంటనే తీసుకెళ్తే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ ముందే ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. సో పోలీస్ వాళ్ళు కూడా దే టేక్ సర్టన్ కేర్ అండి. సో ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా జగన్ గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు కానివ్వండి, ఆయన మీద దాడి జరిగినప్పుడు కానివ్వండి, ఇంకా వేరే ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఎప్పుడైనా కానీ కార్యకర్తల్ని పార్టీని సంయమనం కోల్పోకుండా సంయమనంతో ఉండమంటారు. ఆ భావోద్వేగాలకి లోను కావద్దని చెప్తారు. కార్యకర్తల్ని రెచ్చగొట్టి ముందుకొచ్చి రాళ్ళు వేయండి అని చెప్పిన సందర్భాలు లేవు. బస్సులకు తగలబెట్టని సందర్భాలు లేవు. గత 14 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ చరిత్రలో ఏ రోజు కూడా ఒక్క రాయి తీసుకొని ఒక బస్ మీద వేసింది కానీ లేకపోతే ప్రభుత్వ కార్యాలయం మీద వేసింది కానీ ఇంతవరకు అతను ఎవరో దొంగ పెట్టి కారు అద్దం బాల అత్యాయత్నం చేయడం ప్రయత్నం చేశాడు. శాంతి ప్రసాద్ గారు ఇది ఆయన బోండా ఓమకి అక్కడ ఎలక్షన్ జరుగుతుంటే ఆయన ఊర్లో ఆయన ఎలక్షన్ చేసుకోక ఆయనకి ఏం పని అండి అక్కడ? ఆయన అబ్జర్వరా?